హాయ్ అండి. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ గోడు చిక్కుడుకాయ ఫ్రై. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది మనం ఏదైనా టమాటా రసం కానీ మిరియాల చారు కానీ పెట్టుకున్నప్పుడు ఆ కాంబినేషన్లో ఈ కర్రీ చాలా బాగుంటుంది. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా చేసుకుందామో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మనం ముందుగా 1/2 కేజీ గోడు చిక్కుడుగాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని పెట్టుకోవాలి. సైడ్ పీస్ ఉంటుంది కదా, మనం తుంచేటప్పుడే సైడ్ పీస్ వచ్చేస్తుంది మనకి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లో కొన్ని నీళ్ళు తీసుకొని అందులో ఈ చిక్కుడుగాయలు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. మనం ఇలా ఉడికించుకొని ఫ్రై చేయడం వల్ల మనకి పసర వాసన రాదు. మనం డైరెక్ట్గా వేసామంటే కొంచెం పసర వాసన వస్తుంది. ఇలా చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఉడికిపోయాయి కదా, ఇవి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను తాలింపు గింజలు, అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోవడానికి నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. దీన్ని రకరకాలుగా వండుకోవచ్చు. చిక్కుడుకాయ టమాటా కలిపి వండుకోవచ్చు, పాలు పోసి వండుకోవచ్చు. దీంట్లోకి మళ్ళీ పెసరపప్పు వేసుకొని కూడా వండుకుంటే చాలా బాగుంటుంది. చాలా రకాలుగా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ వీక్లీకి వన్స్ అయినా తినాలి. ఎందుకంటే మనకి ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది దీంట్లో. కాబట్టి వీక్లీకి వన్స్ అయినా మీ పిల్లలకి పెట్టండి, మీరు తినండి. హెల్త్ పరంగా కూడా మనకి చాలా మంచిది. చూసారు కదా, ఇంకొంచెం మగ్గనిద్దాము. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడే మనకి కర్రీ బాగా మగ్గి మంచి టేస్ట్ వస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూను ధనియా పౌడర్, 2 స్పూన్లు వెల్లిపాయ కారం యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వెల్లిపాయ కారం లేకపోతే మామూలు కారం అయినా యాడ్ చేసుకోవచ్చు. కర్రీ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా కనుక చేసి పెట్టామంటే. చూసారు కదండి, మనం కారం అవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర జల్లుకొని దించేసుకోవటమేనండి. చాలా ఈజీ. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి.